ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
మీదికి రాము, దేవుని జీవాత్మనా మీదికి రాము, వేరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడా మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీ సన్నిధిలోనికి వచ్చినాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి నడిపించండి ప్రభా. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా స్థితిని, మా పరిస్థితులను సంపూర్ణముగా మీరు మార్చి శ్రేష్టమైనవిగా ఉత్తమమైన మార్గములో నడిపించగలిగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము కోరేది చాలా చిన్నది, కానీ మీరు ఇచ్చేది ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే గొప్ప వాటిని ఇచ్చే దేవుడు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు వారి ప్రయాణములో, అనగా ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వెళ్ళుచున్న ఆ మార్గములో, ఆ ప్రయాణములో ఈ ప్రజలకు ఆహారము దేవుడే ఇచ్చాడు. వారిలో ఎవరు కూడా స్టవ్ పెట్టి భోజనం వండలేదు, కూరలు వండలేదు. వారికి ఏ రోజు కావలసిన ఆహారము ఆ రోజు దేవుడే ఇస్తూ ఉన్నాడు.
అది ఎలాగిచ్చాడు అనంటే, మొదటి రోజు దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపించాడు. అయితే మనం మన్నాను దేవుడు కురిపించాడు అనుకుంటున్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఆ కురిసినది, వారి ముందు పడి ఉన్నది ఏమిటో అర్థం కాలేదు. ఏమిటో అర్థం కాక వాళ్ళు ఇదేమిటి అని అన్నారు. అందుకనే 15వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, మనమైతే సింపుల్గా మన్నా అని బైబిల్లో చదివాం, మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలకి, ఇశ్రాయేలీలకి మొదటి రోజున అది తెలియక, ఇదేంటి మన ముందు ఈ నువ్వుగా పడింది, ఏంటిది అని వాళ్ళల్లో వాళ్ళు వాట్ ఈస్ దిస్, ఇదేమిటి అని అనుకుంటున్నారు. ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు అదేంటో చెబుతూ ఉన్నాడు మోషే. ఏమని చెప్తున్నాడంటే 16వ వచనంలో, మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఆ ప్రజలకేమో ఇదేంటో అర్థం కాలేదు. కానీ మోషే ఏమంటున్నాడంటే, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారము అన్నాడు. అయితే ప్రియులారా, 15వ వచనంలో ఇదేమి అనే పదం దగ్గర 2 వేసి ఉంది, నంబర్ 2 ఉంది కదా. ఆ 2కు అర్థము క్రింద ఫుట్ నోట్స్లో ఏముందంటే, హెబ్రీ భాషలో మన్నా. ఏమన్నదండి? హెబ్రీ భాషలో మన్నా. అంటే ఇప్పుడు మనం మన్నా అంటున్నాం చూడండి. ఆ మన్నా అది ఇంగ్లీష్ పదం కాదు, అది తెలుగు పదం కూడా కాదు. అది ఏ పదం? హెబ్రీ భాష. ఏ భాష అండి? అందరూ చెప్పండి. హెబ్రీ భాష. ఇప్పుడు మన్నా అని ఇప్పుడు కాదయ్యా, మేము ఆల్రెడీ ఇంతకు ముందే విన్నామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అంటే మన్నా అనే పదం ఈరోజే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మన్నా అనే పదం విన్నాము అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ విన్నవాళ్ళే కదా. మన్నా ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్? హీబ్రూ లాంగ్వేజ్. అంటే మీకందరికీ ఆల్రెడీ హీబ్రూ లాంగ్వేజ్ కూడా వచ్చని అర్థం. అర్థమైందా? ఆమేన్. బైబిల్ మనకేమి నేర్పిస్తుంది? తెలుగు ఇంగ్లీషే కాదు, ఆల్రెడీ హీబ్రూ పదాలు. అంటే బైబిల్ చదువుతూ ఉంటే ఈ నిర్గమకాండము, ఆదికాండము, లేవియకాండం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుతూ ఉంటే చాలా హీబ్రూ పదాలు ఉంటాయి. తెలియకుండా మనం హీబ్రూ లాంగ్వేజ్ని వాడుతున్నాం. ఆమేన్. అయితే ప్రియులారా, ఇప్పుడు మన్నా అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ మెంట్ బై మన్నా? మన్నా అంటే ఏంటి? ఈ మన్నా ఏంటి అసలు అనంటే, ఇశ్రాయేలీలు ప్రజలేమో ఇదేమి అన్నారు. ఇదేమి అంటే ఏంటిది అన్నారు. మోషే గారు వచ్చేసి ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం. 16వ వచనం చదవండి అందరూ. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఈ మన్నాను గూర్చి కొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రజలకు తినటానికి దేవుడిచ్చిన ఆహారము,
అలాగే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అనంటే 40 సంవత్సరాలు దేవుడు ఈ ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటం జరిగింది. అయితే ఏమిటి మన్నా అనంటే, ఈ మన్నా ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? చూడండి, మనం కూరగాయలు మన ఇంట్లోకి వస్తాయి కదా, కూరగాయలు మన ఇంట్లోకి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి అనంటే, రైతు బజారుకి వెళ్ళాం, కూరగాయలు తెచ్చుకున్నాం. మన ఇంటిలోకి ఉన్న ప్రతి వస్తువు ఎక్కడి నుంచో తెచ్చాం. ఇప్పుడు మనకి సౌండ్ సిస్టమ్, ఈ సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఇవి మందిరంలోకి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే, అవి అమ్మే షాప్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా. అలాగే మన్నా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, పైనుండి వచ్చినది. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుండి వచ్చినది. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని దగ్గర నుండి ప్రజలకు వచ్చింది. కావున పిల్లరా, మన్నా అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అది పైనుండి వచ్చినది, దేవుని దగ్గర నుండి వచ్చినది. అలాగే ఎవరి దగ్గరకు వచ్చింది? ఈ మన్నా ఎవరి దగ్గరకు వచ్చింది అనంటే, ప్రజల దగ్గరకు వచ్చినది. ఆమేన్. ఎవరి దగ్గర నుండి వచ్చిందండి? ప్రజలకు వచ్చింది, ప్రజల దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రజల దగ్గరకు వచ్చింది. ఒకసారి అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, మన్నా దేవుని దగ్గర నుండి ప్రజల దగ్గరకు వచ్చినది. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొడతారు అందరూ. ప్రియులు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు తినటానికి మన్నా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే, పైనుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఎక్కడ నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రజల దగ్గరకు. తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చింది. కావున ప్రభువుని పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మన్నా దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఇప్పుడు పైనుండి, పరలోకము నుండి, దేవుని దగ్గర నుండి మన్నా ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చినట్లుగా, ఈనాడు మనకు కూడా దేవుని వాక్యము పరలోకపు మన్నాగా మన దగ్గరకు వస్తూ ఉన్నది. ఒకసారి మనం చూస్తే ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరేమో క్రింద ఉండేవారు, నేనేమో పైనుండి వాడను. చూసారా? మన్నా ఎక్కడుండేది? అంతకుముందు పైన ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది. ఎక్కడికి వచ్చింది? ప్రజల దగ్గరకు వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరేమో క్రింద నుండి వారు, నేనేమో పైనుండి వాడను. అనగా పైనుండి క్రింద ఉన్న మీ దగ్గరకు నేను వచ్చాను.
అనగా ప్రియులారా, మన్నా ఈ దేనికి సూచనగా ఉంది అనంటే, దేవునికి గుర్తుగా, దేవునికి సూచనగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ప్రతిదినము పైనుండి మన్నా ఎలాగో క్రింద పడతా ఉన్నదో, అలాగే దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు పైనున్నవాడు ఆ పైనుండి క్రిందకు మన దగ్గరకు వచ్చినాడు. మన దగ్గరకు వచ్చాడు, మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మనందరి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, మన్నా ఇశ్రాయేలీలు ప్రజలు తిన్నారు. ఈ దేవుని వాక్యము, జీవవాక్యం అనే మన్నా మనము తింటూ ఉండాలి. యేసుక్రీస్తుకు గుర్తుగా, సూచనగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రియులారా, ఈ మన్నా ఎంత సైజులో ఉంటుంది? ద సైజ్ ఆఫ్ మన్నా, ఆ మన్నా సైజ్ ఎంత? చూడండి, కొన్ని కాయలు యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
మొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా